హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ విద్యా ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జీపీఓ ప్రక్రియ ముమ్మరం అని చెప్పేసి ఇచ్చారు. జూన్ 2వ తేదీలోగా నియామకానికి చర్యలు, పరీక్ష మూల్యాంకన బాధ్యత రెవెన్యూకి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది కరీంనగర్ జిల్లా నుంచి వచ్చినటువంటి అప్డేటు. జిల్లాలో మొత్తం 318 గ్రామాలుంటే రెవెన్యూ గ్రామాలు 205, రెవెన్యూ డివిజన్లు 2, మండలాలు 16 అయితే ఉన్నాయి. సాగు విస్తీర్ణం 3,46,063 ఎకరాలు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అయితే గ్రామ పాలన అధికారుల నియామక ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. గతంలో గ్రామ స్థాయిలో VRO, VRA ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వం మారడంతో ధరణిని తొలగించి భూభారతిని తీసుకురాగా గ్రామంలో పాలనా అధికారి ఉండాలని నిర్ణయించింది. ఆసక్తి గల VRO, VRAల నుంచి దరఖాస్తులు స్వీకరించగా 2 రోజుల క్రితం పరీక్ష నిర్వహించారు. జూన్ 2వ తేదీలోగా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా మూల్యాంకన బాధ్యత రెవెన్యూదే అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. జీపీఓ పరీక్షల మూల్యాంకన బాధ్యత రెవెన్యూ శాఖ నిర్వహించనుంది. పరీక్షకు 205 మంది దరఖాస్తు చేసుకున్నారు. 79 మంది VROలు దరఖాస్తు చేసుకోగా అందులో 8 మందిని తిరస్కరించారు. 126 మంది VRAలు దరఖాస్తు చేయగా 6గురిని తిరస్కరించడం జరిగింది. సస్పెన్షన్ అయిన వారు, కోర్టు కేసులు, ACB కేసులు ఉన్నటువంటి వారిని తిరస్కరించారు. పలువురు తహసీల్దార్తో కమిటీని ఏర్పాటు చేసి మూల్యాంకనం చేయనున్నట్లు సమాచారం. SC, ST అభ్యర్థులు 30 మార్కులు, ఇతరులకు 35 మార్కులు వస్తేనే పాస్గా పరిగణించనున్నారు. జీపీఓగా నియామకం చేయనున్నారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో టోటల్ మార్క్స్లో SC, STలకి సంబంధించి 30 మార్కులు రావాలి. మిగిలినటువంటి వారికి 35 మార్కులు వస్తే వారు పాస్ అయినట్లుగా పరిగణిస్తారు. వారిని అప్పుడు జీపీఓలుగా నియామకం చేస్తారనమాట. అలాగే క్షేత్రస్థాయి సమస్యలకు వారధి అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. గతంలో ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉండేటువంటి VROల దృష్టికి తీసుకువెళ్ళేవారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని రెవెన్యూ అధికారులకు వివరించి పరిష్కారమయ్యేలా చేసేవారు. సదరు పరిస్థితి లేకపోవడంతో గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు పేరుకుపోయాయి. పరిస్థితిని గమనించినటువంటి ప్రభుత్వం తిరిగి ఊరుకో గ్రామ పరిపాలనా అధికారి GPOని నియమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే పూర్వం VRO విధులు నిర్వహించినటువంటి వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేసినటువంటి 191 మంది VROలు పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో 172 మంది పరీక్ష రాయిగా అర్హులను జీపీఓలుగా నియమించనున్నారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. అలాగే మరో 33 మంది అవసరం అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. జిల్లాలో 318 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 205 రెవెన్యూ గ్రామాలు ఉండగా పరీక్ష రాసినటువంటి వారిని తీసుకున్న 172 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో కూడా పాస్ మార్కులు వచ్చిన వారినే తీసుకొనున్నారు. మరో 33 మంది అవసరం కాగా తొలి విడతలో నియమించే వారికే ఇతర గ్రామాల అదనపు బాధ్యతలైన అప్పగించాలి. లేదంటే ఇతర ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి వారిని నియమించాల్సి ఉంటుందని చెప్పేసి అధికారులు భావిస్తున్నట్లుగా మనకి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగిందండి. సో దీనికి సంబంధించి 205 మంది జిల్లాలో అవసరం ఉంటే 172 మంది
ఇక్కడ దీనికి సంబంధించి పరీక్ష రాసినట్లుగా తెలిపారు. ఇందులో క్వాలిఫై అయినటువంటి వారిని తీసుకోవడం జరుగుతుంది. 33 మందికి పైగా ఇంకా కావాల్సినటువంటి వారు ఉన్నారనమాట. సో ఇలాగ మిగిలిపోయినటువంటి పోస్టులకి మనకి ఓపెన్ కాంపిటీషన్ కింద నోటిఫికేషన్ రిలీజ్ చేసి అన్ఎంప్లాయీస్ని తీసుకోవడం జరుగుతుంది. ఇంకా లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ ప్రారంభం అని చెప్పేసి ఇచ్చారు. నేటి నుంచే శిక్షణ సామగ్రి అందజేత, తొలి విడతలో 280 మంది ఎంపిక, 2 చోట్ల ఏర్పాట్లు పూర్తి అని చెప్పేసి కూడా మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది. లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం శిక్షణ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. భూభారతి చట్టం అమలులో భాగంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా లైసెన్స్డ్ సర్వేయర్ల నియామక ప్రక్రియపై నెలకొన్నటువంటి ప్రతిష్టంభన తొలగిపోయింది. జిల్లా కేంద్రంలోనే, అంటే ఇది కరీంనగర్ నుంచి వచ్చింది, 50 రోజుల పాటు శిక్షణ ఇవ్వనుండగా తొలి విడత 280 మందిని ఎంపిక చేస్తూ సోమవారం భూ కొలతల జాబితా విడుదల చేసింది. వారికి అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ శిక్షణా సామగ్రిని అందజేసినట్లు ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మలి విడతలో మిగిలినటువంటి అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ తొలుత హైదరాబాద్ గచ్చిబౌలిలోని తెలంగాణ సర్వే ట్రైనింగ్ అకాడమీలో 2 నెలల పాటు శిక్షణ ఉంటుందని సమాచారం ఉండగా అభ్యర్థులను నిరుత్సాహానికి గురి చేసింది. తాజాగా నోటిఫికేషన్లో ప్రస్తావించినట్లుగా జిల్లా కేంద్రంలోని శిక్షణకు ఏర్పాట్లు చేస్తుండడంతో హర్షం వ్యక్తమవుతోంది. సోమవారం లైసెన్స్ సర్వేయర్లకు సంబంధించిన శిక్షణ అభ్యర్థులకు సంబంధించి సర్వే ల్యాండ్ రికార్డ్స్ సీనియర్ అసిస్టెంట్లు సర్దార్ హర్మిందర్ సింగ్, జగదీష్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు. నేటి నుంచి బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో 150 మందికి, జెడ్పీ కార్యాలయంలో మరో 150 మందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని అదనపు కలెక్టర్ వివరించినట్లుగా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మహబూబాబాద్ నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ ప్రారంభం అని చెప్పేసి ఇచ్చారు. 50 రోజుల పాటు లైసెన్స్డ్ సర్వేయర్లకి సంబంధించి శిక్షణ అయితే ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 సెషన్లుగా థియరీ అలాగే క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించి శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఈ నెల 25వ తేదీన జరిగినటువంటి గ్రామ పరిపాలన అధికారికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ టఫ్గా వచ్చినట్లు ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. స్క్రీనింగ్ టెస్ట్ పేరిట పరీక్ష, కఠినమైనటువంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి, ఇంగ్లీష్ క్వశ్చన్తో ఇబ్బందులు, 28, 29 తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. జూన్ 2వ తేదీ నాటికి వీరికి సంబంధించిన నియామకాలు పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. అప్పుడు మిగిలినటువంటి ఖాళీలకి సంబంధించి కొత్త నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే భూభారతి ధరణి చట్టంపై ప్రశ్నలు అడిగినట్లుగా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఆక్రమణల తొలగింపు చర్యలు, తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905 అనుసరించి అప్పీల్, రివిజన్, శిక్షలు వంటి వాటితో పాటు రేషన్ కార్డుల జారీ, ఎన్నికల వంటి అనేక అంశాలు ప్రశ్నల రూపంలో ఇచ్చారు. చట్టాలతో పాటు గ్రామ పాలనాధికారుల విధులపైన అత్యధికంగా ప్రశ్నలు అడిగారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇంగ్లీష్లో 2 ప్రశ్నలు అడిగారు. అవి ఊహించినవిగా అభ్యర్థులు తెలిపారు. ఇంగ్లీష్లోనే రాయాలన్న నిబంధన ఉంటుందని అనుకోలేదన్నారు. అవి కూడా భూ పరిపాలన, రెవెన్యూ పాలనపైనే అడగడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా 28, 29 తేదీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా కఠినంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో దేశవ్యాప్తంగా ఆదివారం నాడు జరిగినటువంటి సివిల్స్ ప్రాథమిక పరీక్ష కఠినంగా ఉందని అభ్యర్థులు, నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ నుంచి 28,209 మంది హాజరైనట్లుగా కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఇంకా జిల్లా జడ్జీల పదవీ విరమణ వయస్సు 61 పెంచుకోవచ్చు. మధ్యప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు అని చెప్పేసి ఇచ్చారు. మధ్యప్రదేశ్ న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచుకోవడానికి న్యాయపరమైనటువంటి అవరోధం ఏమీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ రాష్ట్ర హైకోర్టు దీనికి సంబంధించి 2 నెలల్లో నిర్ణయం తీసుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ధర్మాస్ను సోమవారం తెలిపింది. మధ్యప్రదేశ్ న్యాయాధికారుల సంఘం వేసినటువంటి పిటిషన్పై ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్పై ఇటీవల ఇదే తరహా తీర్పునిచ్చినట్లు ధర్మాసనం గుర్తు చేసిందని చెప్పేసి ఇచ్చారు. ఇంకా ఉద్యోగాల పేరిట లూటీలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సాఫ్ట్వేర్ జాబ్స్తో యువతకు వల, రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసినటువంటి బోగస్ కంపెనీ అని చెప్పేసి ఇచ్చారు. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం పిఎస్లలో 50 కేసులు నమోదు. న్యాయం కోసం పిఎస్ల చుట్టూ తిరుగుతున్నటువంటి బాధితులు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది.
సో డబ్బులు తీసుకుని జాబ్ ఇస్తాము అంటే ఇంకా నమ్మేవారు ఉన్నారంటే ఆశ్చర్యంగానే ఉంది. సో డబ్బులు తీసుకుని జాబ్ ఇస్తాము అంటే అది ఖచ్చితంగా ఫేకే. అది గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా కూడా. సో ఇక్కడ చూడండి, ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసం చేసినట్లు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. 40 మంది వద్ద 16.14 లక్షలు వసూలు చేశారు. కలెక్టర్ సంతకం ఫోర్జరీ కూడా చేశారు. సో వీరిని అరెస్ట్ చేసినట్లుగా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం చేసినటువంటి వ్యక్తిని సుబేదారి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. హనుమకొండ ఏసీపీ నరసింహారావు తెలిపినటువంటి వివరాల ప్రకారం వరంగల్లోని రామన్నపేటకు చెందినటువంటి మందా కళ్యాణ్ 2019 నుంచి 24 వరకు గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పబ్లిక్ హెల్త్ జవాన్ ఉద్యోగం చేసినట్లు తెలిపారు. 2024 ఫిబ్రవరిలో వేతనం డబ్బులు చాలడం లేదని ఉద్యోగం మానేసినట్లు ఏసీపీ తెలిపారు. జులాయిగా తిరగడం వలన ఎటువంటి ఆదాయం లేకపోవడంతో స్నేహితులు బంధువులకు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 40 మంది నిరుద్యోగుల వద్ద 16.14 లక్షలు వసూలు చేసినట్లుగా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, చాలా లక్షలు అయితే వసూలు చేశారు కానీ జాబ్స్ అయితే ఇవ్వలేదు. సో ఇది ఖచ్చితంగా ఫేక్ అని చెప్పేసి మీకు ఇలాంటి ప్రూఫ్స్ చాలానే మనం గతంలో కూడా చూసాము. డబ్బులు తీసుకుని జాబ్స్ ఇప్పిస్తాము అంటే అది మీరు అస్సలు నమ్మొద్దు. ఎవరికి కూడా రూపాయి కూడా ఇవ్వద్దు. కష్టపడి సంపాదించుకునే ప్రయత్నం చేయండి తప్ప ఎవరికి కూడా డబ్బులు ఇచ్చి జాబ్స్ పొందాలని చెప్పేసి మీరు ట్రై చేస్తే చివరికి మీరు మోసపోయేది మీరే. కాబట్టి జాగ్రత్త వహించండి. ఓకే, సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.